నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లోక్సభ స్థానాల నిర్ణయం కొరకరాని కొయ్యగా మారుతుందా? ముఖ్యంగా నరసరావుపేట నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఏ సీటు ముట్టుకున్నా కానీ కరెంట్ షాకే కొడుతుందా? ఈ సందేహాలు సామాన్య ప్రజలకు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇన్ఛార్జీలుగా అనౌన్స్ చేసిన ప్రతి చోట ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉండడం ప్రధానమైనటువంటి కారణం. మొదట అనౌన్స్ చేసినటువంటి కర్నూలు లోక్సభ ఇన్ఛార్జి గుమ్మనూరు జయరాం ఇప్పటివరకు కాంటాక్ట్లో లేనటువంటి పరిస్థితి. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. ఇక నరసరావుపేటకి సంబంధించి లావు కృష్ణదేవరాయలు మార్పు జరుగుతోంది అనేటువంటి సంకేతాలు వచ్చిన వెంటనే ఆయన పార్టీనే మారినటువంటి పరిస్థితి. అక్కడ ఎంపీగా బరిలో ఎవరిని దింపాలనేటువంటి చర్చకి సమాధానం దొరకట్లేదు. మరోవైపు ఒంగోలు లోక్సభ స్థానం పరిస్థితి అదే. అలానే తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అభ్యర్థి ఇప్పుడు రివోల్ట్ అయినటువంటి పరిస్థితి, తిరుగుబాటు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఒకే ఒక మంత్రం, మహిళా నేతల్ని ఎంపీలుగా పంపాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎవరిని బరిలో నిలపాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు, దేనిపైన విస్తృతమైనటువంటి చర్చ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నరసరావుపేట నుంచి మనం మొదలు పెడదాం. నరసరావుపేటకు సంబంధించినటువంటి హిస్టరీని ఒకసారి చూస్తే కనుక గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి స్థానం ఇది. లావు కృష్ణదేవరాయలు అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ప్రజాభిప్రాయాలను బట్టి వస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ స్థానం నుంచి అభ్యర్థిని మార్చాలి అని ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ కోణంలోనే గత హిస్టరీని చూసినప్పుడు ఓవరాల్గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటిసారిగా గెలుచుకున్నటువంటి నియోజకవర్గం ఇది. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో ఈ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ సీటు రాయపాటి సాంబశివరావు ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే కృష్ణదేవరాయలు ఇక్కడ గెలుపొంది లాస్ట్ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో విజయబావుట ఎగరేసినటువంటి పరిస్థితి. ఇమీడియట్గా కృష్ణదేవరాయలకు సంబంధించి ఇక్కడ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ వర్గాలకు చెందినటువంటి అభ్యర్థిని నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. ఈ విషయం పైన డిస్కషన్ జరిగినదే తడవుగా కృష్ణదేవరాయలు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను నిర్ణయించాలనేటువంటి క్రమంలో ఒకటి పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కి కానీ, అలానే ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా రాణించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని కానీ అక్కడ బరిలో దింపాలనుకున్నారు. అయితే వీరిద్దరికంటే కూడా మహిళా నేతగా ప్రస్తుతం విడుదల రజని మంత్రివర్గంలో ఉన్నటువంటి నేత, అలానే దూకుడు రాజకీయాలు చేస్తారనేటువంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో విడుదల రజనీని ఎంపీగా బరిలో నిలబెట్టాలనేటువంటి సూచనలు పార్టీకి సంబంధించినటువంటి వర్గాల నుంచే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నరసరావుపేటకి ఒక మహిళా నేతని డిసైడ్ చేస్తే కనుక విడుదల రజనీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలానే గుంటూరు వెస్ట్కి ఆమెను ప్రస్తుతం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పెట్టినటువంటి పరిస్థితి. దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా మనం పరిగణించాల్సింది ఒంగోలు పార్లమెంటు స్థానం. ఎందుకంటే ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. పదే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేతని మార్చాలి, మాగుంట శ్రీనివాసరెడ్డిని మార్చాలి అనేటువంటి ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉంది. గత ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాలూరు నారాయణ స్వామి పైన 97,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ట్రెడిషనల్గా కూడా ఇది మాగుంట ఫ్యామిలీ సీట్ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే గత చరిత్రను మనం చూస్తే 1991 నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి గెలవడం, తర్వాత మాగుంట పార్వతమ్మ గెలవడం, మాగుంట శ్రీనివాసరెడ్డి 98లో గెలవడం, ఒక్క 99లో మాత్రమే కరణం బలరాం గెలవడం ఎంపీగా. తర్వాత మళ్ళీ 2004, 2009లో మాగుంట శ్రీనివాసరెడ్డి గెలవడం, 2014లో మాత్రమే వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ 2019లో మాగుంట శ్రీనివాసరెడ్డి పిక్చర్లోకి వచ్చారు. అయితే సహజంగానే ఆయన పైన వ్యతిరేకత ఏర్పడుతున్నటువంటి తరుణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అభ్యర్థిని మార్చాలని భావిస్తున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, అలానే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్నటువంటి నేత, ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డిని వదులుకోకూడదు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలో దింపాలనేటువంటి విషయంపైన విస్తృతమైన చర్చ జరిగింది. తర్వాత తెరపైకి వచ్చినటువంటి పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారు అనేటువంటి అభిప్రాయం. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారనేటువంటి
అభిప్రాయం ఎక్కువగా నడిచింది. అయితే దీనిపైన కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో స్థానిక ఎమ్మెల్యేలు లోక్సభ బరిలో చెవిరెడ్డిని దింపితే ఇబ్బంది ఏర్పడుతుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రస్తుతం మంత్రి రోజాని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతోంది. రోజా ప్రస్తుతం నగరం నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు. అలానే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో రోజాని అక్కడికి పంపించడం ద్వారా ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చని వైసీపీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం, మూడో నియోజకవర్గంగా మనం పరిగణించాల్సింది తిరుపతి నియోజకవర్గం. ఎందుకంటే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి గురుమూర్తి ఉప ఎన్నికల్లో ఆ సీట్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో తిరుపతి నియోజకవర్గం చరిత్రను చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గత ఎన్నికలన్నింటిలో కూడా 2014 నుంచి కూడా ఇది వైఎస్ఆర్సీపీ సీటుగా నిలబడిపోయినటువంటి సీట్ ఇది. అలానే గత ఎన్నికల్లో చూస్తే మనం ఉప ఎన్నికల దగ్గర నుంచి గత చరిత్ర మొత్తాన్ని తిరగేసి చూసినప్పుడు ఉప ఎన్నికల దగ్గర నుంచి కనుక హిస్టరీ తీసుకుంటే బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణం తర్వాత, ఎందుకంటే 2014లో ఈ సీటు వరప్రసాదరావు అంటే గూడూరు, ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెలగపల్లి వరప్రసాదరావు ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందారు. తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున బల్లి దుర్గాప్రసాద్ గెలుపొందారు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పైన. అలానే ఉప ఎన్నికల్లో మళ్ళీ మధ్యలో గురుమూర్తి పనబాక లక్ష్మి పైనే గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ట్రెడిషనల్గా తిరుపతి సీటు వైఎస్ఆర్సీపీది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈసారి ఇక్కడ అభ్యర్థిని మార్చాలి అనేటువంటి నిర్ణయం, అంటే గురుమూర్తిని ఎమ్మెల్యే చేయాలి, అలానే ఎంపీ సీటుకి మరొకరిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని డిసైడ్ చేశారు. ఆదిమూలం బరిలోకి దిగితే ఎంపీగా తిరుపతి నుంచి బరిలోకి దిగితే సత్తివేడు నుంచి గురుమూర్తి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు అనేటువంటి ఆలోచన చేశారు. అయితే ఆదిమూలం 2 రోజులుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు తాను ఎమ్మెల్యేగా చేసినటువంటి తప్పిదాలు ఏవీ లేవు, ఉద్దేశపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి తప్పులన్నిటినీ తనపైన నెడుతున్నారనేటువంటిది బాహాటంగానే అసమ్మతి రాగాన్ని అందుకున్నటువంటి పరిస్థితి. నేడో రేపో పార్టీ మారతారు అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ మరొకసారి తిరుపతి లోక్సభ ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టాలనేటువంటి అంశం పైన ఒకటే సూత్రాన్ని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు నరసరావుపేట, ఇటు ఒంగోలు టెక్నిక్ని ఆలోచిస్తే కనుక ఇక్కడ కూడా మహిళా అభ్యర్థిని బరిలోకి నిలపాలి అనేటువంటి ఆలోచన చేస్తోంది వైఎస్ఆర్సీపీ. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత ఎన్నికల్లో కూడా బీజేపీ ఇక్కడ మహిళా అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో తిరుపతి, నరసరావుపేట, ఒంగోలు ఈ 3 స్థానాలకి సంబంధించి మహిళల కేటాయించి, ముఖ్యంగా తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నేపథ్యంలో మహిళా అభ్యర్థిని చూస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా దీనికి సంబంధించి బలమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సమాచార సేకరణ కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే ఖరారు అయితే 5వ జాబితా ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఒకేసారి కర్నూలుతో సహా మిగతా ఈ 3 నియోజకవర్గాలకు కూడా, కర్నూలుకి సంబంధించి వేరే ప్లాన్ ఉన్నప్పటికీ కూడా ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం మహిళా అభ్యర్థుల్ని బరిలో నిలపడం ద్వారా, దాని ద్వారా వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేకతను కావచ్చు, లేదా అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అటు మంత్రులుగా ఉన్నటువంటి విడుదల రజని, రోజా ఇద్దరు కూడా ఎంపీలుగా లోక్సభలో అడుగుపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానానికి మహిళా అభ్యర్థిని ఎవరిని నిర్ణయిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం.